అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో సన్నిధి దైవం ప్రధానంగా మన దేశంలో ప్రపంచ దేశాలలోనే గుర్తింపున్న తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. నిన్నటి రోజున వైసీపీ గూండాలు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అయిన అతని కుమారుడు పక్కనున్న టీం అంతా వైసీపీ సోషల్ మీడియా నగర అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారు అనుచరులు ఒక దళిత సోదరుడి పైన ఎటువంటి క్రూరంగా దారుణంగా నిన్న చిత్రహింసలు చేసి అతన్ని వాళ్ళ ఆఫీసులోకి తీసుకెళ్ళి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఏదో మాట్లాడదాం రాని తీసుకుపోయి విచిత్రంగా కొట్టి అది కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసే విధంగా. అంటే మీకు ఇంకా దళితుల పైన ఎలాంటి ద్వేషాలు ఉన్నాయి అంటే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారిని మాస్ అడిగినందుకు ఏ విధంగా చేశారు, ఒక ఎమ్మెల్సీ గారు డోర్ డెలివరీ ఏ విధంగా చేశారు, దళితుల పైన మీకు అప్పటికి ఓడిపోయినాక కూడా మీలో మార్పు రాకోకుండా దళితులను ఈ విధంగా చేయడము ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే వ్యాపారాలలో వివిధ ఎలాంటి సమస్యలైనా ఉంటే బైకు బాడెక్కు తీసుకున్నారని చెప్పారు. తీసుకుంటే దానికి బైక్ బాడెక్కు కట్టకుంటే పోలీస్ కేసు పెట్టచ్చు. ఇంకోటి ఒక బైక్ బాడెక్కి ఇచ్చినప్పుడు ఎవరోని పూచీగా కూడా పెట్టుకోవడం జరుగుతుంది, లేదంటే నమ్మకంతో ఇచ్చింటారు, అవన్నీ జరిగింటాయి. కానీ నిర్దాక్షిణంగా నడి పట్టణంలో ఆ విధంగా వ్యవహరించడం ఎంత బాధాకరం అంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు తిరుమలకున్న పేరును చెడ్డ పేరు తెచ్చే విధంగా పలు దౌర్జన్యాలు పలు విధాలుగా చేయడం చాలా బాధాకరం. ఒకటే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబంలో ఈ విధంగా చేయడం ఆనవాయితీగా వ్యవహరిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు ప్రజలు బుద్ధి చెప్పి కూడా ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. అది కూడా దళిత సోదరుల పైన మీ పార్టీకి ఎప్పటి నుంచో ఇది ఒక అలవాటుగా తీసుకుంటున్నారు. దళితులను ప్రత్యేకించి మా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు మంచి గౌరవం ఇచ్చే విధంగా అన్ని విధాలుగా సహకారం అందిస్తూ మా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంటే మీరు కక్ష సాధింపులు చేసుకుంటా ఎస్సీలను ఆ విధంగా చేయడం ఎంత దారుణమో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ దౌర్జన్యం? మీకు మినిమము లేదా ఆలోచన ఏం చేస్తున్నామని? అది కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులకు చేసే విధంగా మేము వైసీపీ గుండాలం ఏమైనా చేస్తాం చూడనే ఒక మెసేజ్ పంపించడానికి తప్పుడు ప్రచారం ఈ విధంగా చేస్తామని ప్రజలు ఎవరు ముందుకు రాకోకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంగానే మీరు ఈ విధంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అనుభవించి కఠిన శిక్షలు కూడా వేసే విధంగా కూటమి ప్రభుత్వం చూస్తుంది.